ముందు విశ్వాసం తన మీద పెట్టుకోవాలా. ఆ తన మీద పెట్టుకోవడానికి మనకు ప్రేమ ముందు ఆ పిల్లలతో అందరు కలిసి మెలిసి ఒక భక్తి దారిని నడిపించుకోవాలా. భక్తి మాటల్లో పోల్చుకోవాలా. అందరిలో ప్రేమ భావన భక్తి పుట్టించుకోవాలా. అది మంచితనమా, అది మంచితనం. అందరిలో ఎలాగైంది, అందరూ ఒక చెడ్డ రాలిపోతుంది, మనకు ఒక ఫికర్ ఉండాలా. వద్దు నేను ఎలాగ భక్తిలో ఉన్నారో వాళ్ళు కూడా భక్తిలో ఉండాలా. నేను ఎలా మంచి దారిలో ఉన్నారో వాళ్ళు కూడా మంచి దారిలో ఉండాలా. నేను ఎలా పుణ్యం పని చేస్తారో వాళ్ళు కూడా పుణ్యం పని చేయాలా. ఎవరికి భగవంతుడు పైకి తెస్తే మనం ఏడవద్దు. అదే ఎవరికైనా మనం కింద రేపు ప్రయత్నం చేస్తే మనమే కింద పడిపోతాం. లేదా తెలుసా, ఒక రాజు, ఆ రాజు ఎప్పటికైనా రాజు దగ్గర ఒక ఆయన ఎప్పుడు పిచ్చిలాగా కేక వేస్తాడు. మంచికి మంచిదే, చెడ్డకి చెడ్డదే అని కేక వేసాడు. ఆ కేక రాజుకు బాగా ఇష్టపడి ఎప్పుడైనా ఏమంటే తెలుసా, ఎప్పుడైనా ఏదో ఒక కాగితంలో ఏదో ఒక రూపాయలు పాలో బ్యాడో 10 రూపాయలు యాడకు ఇచ్చిపోతుంటే ఇంకొక వాడు పక్కన నిలబడి ఉంటాడు. వాడికి ఈర్ష్యతనం వస్తుంది. ఈర్ష్యతనం వస్తే ఏమంటే తెలుసా, వీడికి ఎలాగా రాజు చూపులో కింద పడేయాలా, రాజు చూపులో కింద ఎలాగా పడేయాలా తన విచారంతో చేస్తాడు. లేదు, వీడికి ఒక్కడే ఉపాయం చేయాలా. ఒక్కరోజు ఉల్లిగడ్డ బాగా తినిపించిన తర్వాత రాజు ముందర తీసుకోపోతే ఇలా ముఖం పెట్టారా, రాజుకు ఒక వంక పెట్టాలా అన్నాడు. మీకు రాజు వచ్చి చెప్తాడు, రాజు గారు మీరు ఎప్పుడు వాడి కోసం బహుమతిస్తారు, మీకు ఎంత చండాగా ఉంటారు తెలుసా. మీ ముందర వస్తే నోటికి ఇలా బట్ట పెట్టి వస్తాడు, కావాలంటే ఒక రోజు నేను తీసుకువస్తాను చూడండి రాజు గారు. వీళ్ళు వాడికి ఎక్కువ ప్రేమ చేస్తారు, వాడికి ఇక్కడ దగ్గర చూసిస్తారు. ఏం రాజు గారు ఏంట్రా మంచిగా కేకేస్తున్నాడు, ఏం కాదు నేను ఒక్కరోజు పిలుస్తానని ఒక్కరోజు దావత్లు ఇంటికి తీసుకుపోయి మంచిగా పచ్చి ఉల్లిగడ్డ తినిపించిన తర్వాత ఉల్లిగడ్డ తింటే వాసన వస్తుందా లేదా, ఈయనకి అరే రాజు ముందులో పోతే వాసన వస్తుందిగా బట్ట పెట్టుకుని పోవాలంటాడు. ఖబర్దార్. ఆయన భయపడి నిజంగా రాజు కూడా వాడి అమాయకుడు ఏమీ తెలుసు అనుకుంటా రాజు పిలిస్తే రాజు దగ్గర వచ్చి అంటాడు బట్ట పెట్టుకున్న తర్వాత తెలుసా, చూడండి రాజుగారు ఇప్పుడు మీకు అర్థమైందా, వచ్చిందా లేదా. అవునురా, నిజంగా వీడు ఇంత దుర్మార్గుడా, ఇంత చెడ్డవాడా, నా దగ్గర అంత చెడ్డ వాసన వస్తుంది, బట్ట పెట్టుకుని వస్తుందా సారి వాడికి వచ్చి నేను చూస్తానంటాడు. వాడి గట్టి ఏం చూస్తాడు, ఎప్పుడు కవర్ లో పైసలు పెట్టిస్తాడుగా, ఆ కవర్ లో ఒక రాత రాసిస్తాడు. ఏమని రాత ఇస్తాడు, మరి అక్కడ ఇది ఏమంటారు నరకం చేసే వాడికి రాత ఇస్తాడు, జల్లాకి. దాంట్లో ఏమిస్తాడు రాసి, అరే వీడు వస్తున్నాడు కానీ వీడి ఇది గొంతుకు నరికేసేసి అని చెప్పిస్తాడు. కానీ ఈ చిట్టి ఎవరి దగ్గర ఉందో వాడికి నరికేసే అని ఇచ్చాడు. ఈయన సంతోషంగా చిట్టి తీసుకొని బయలుదేరుతుంటే వాడికి ఇచ్చాడు, అరే ఇంత వాసన వచ్చినా కూడా రాజు రేపై మళ్ళీ చిట్టి ఇచ్చినాడు కాదు వాడికి ఇచ్చాడు. ఆయన పోతాడు, ఇలా చిట్టి నాకు అంటాడు. ఈయన భయపడి ఇస్తాడు, ఇచ్చేది అలా పోతాడు. ఈ చిట్టి మీద పైన ఏమి ఇచ్చింది, ఇది చూసే పలానా వాడికి ఈయన పలానా వాడికి ఇస్తే డబ్బులు వస్తుంది, పలానా వాడి దగ్గర తీసుకుపోతే దాంట్లో ఏం రాసి ఉంది తెలుసా, ఎవరు చిట్టి తీసుకొచ్చి వాడి గొంతు కోసేయాలి. వీడే కోసం కాదు, ఒక బీద హాస్టల్ ఉంది, బీద పిల్లల హాస్టల్ కోసం దాని మీద ఖర్చు చేస్తారు. ఇది మేము బిజినెస్ చేయడానికి రాలే, బిజినెస్ కానీ అనుకోబాకండి. ఎంత మంది వచ్చినో అంత మంది ఈ పుస్తకాలు తీసుకోండి. తన దగ్గర ఎవరున్నా ఉంటే వాళ్ళకు కూడా పంచిపెట్టండి. ఇది నేను చూస్తున్నా. ఎవరెవరు అవసరం తీసుకోదాన్ని కనీసం ఒక 15 రూపాయలు పోతే మనకేమైనా అవుతుందా, 15 రూపాయలు పోతే ఏమైనా ఛాయ్ ఖర్చు కూడా లేదు. లేదా ఎవరు తీసుకుంటే అందరు తీసుకుంటారా లేదా, తీసుకుని ప్రతి ఒక్కరితో తీసుకోండి. ఒక్కొక్క పుస్తకం తీసుకొని 10-15 రూపాయలు మనకు ఇచ్చేది. మీ సొత్తు మీ పరం. మౌలానా మొహమ్మద్ సలీం. చాలు. ప్రేమ సందేశం మౌలానా హఫీజ్ అబ్దుల్ సల్మాన్.